మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 086262455. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు: ఉదయగిరి పట్టణంలోని దిలావర్ బాయ్ వీధి నందు జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లిం మైనారిటీ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గడప గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేశారు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల అమలు గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ తదితర పథకాలు అందుతున్నాయని మహిళలు అపూర్వ స్వాగతం పలికి ఆనందం వ్యక్తం చేశారు. పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామరెడ్డి, మండల కన్వీనర్ సిహెచ్ బయ్యన్న, మాజీ సర్పంచ్ షేక్ రియాజ్, సీనియర్ నాయకులు బొజ్జా నరసింహులు, బొజ్జా శ్రీనివాసులు, గర్భం సుదర్శన్ రెడ్డి, వెంకటరత్నం, ఉండేల గురవారెడ్డి, రామలక్ష్మణులు తదితర నాయకులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. अभी काम नहीं कर रहा है सर. अच्छा कनेक्शन पेंटर सर फिट्स तलिगे ఉందాం అంత ఇక్కడ మేజర్ షేర్ ఇది इन्हीं मुगुर पड़िंदा 39 शादी करके चले गए. ठीक है, आप हैप्पी है ना? बच्चा हैप्पी है ना? बच्चा हैप्पी है तो आप हैप्पी होना चाहिए है ना? बच्चे खुशी सी है. కాలనీ సబ్బీర్ కాలనీ మా నాన్నగారి పేరు. మొత్తం అర్థం వచ్చేసింది. అది జరిపించు బాబు, పక్కన అందరికీ నమస్కారం అండి. మనకు రాష్ట్రంలో మనం సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరం రోజులుగా మనం ఏ కార్యక్రమాలు చేసుకున్నాము, మనం ఎంత అభివృద్ధి చేసుకున్నాము అనే దానికి మనం వివరించుకుంటూ నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాం పేరు సుపరిపాలనలో తొలి అడుగు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాలని పరామర్శించడం, కుటుంబాలని పలకరించడం, ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే రాసుకోవడం, అలాగే వారికి ఏ పథకాలు వస్తున్నాయి, పథకాల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడం. ఈ రోజున ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకు మన గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారు నేను కలిసి ఈ ఉదయగిరి మండలంలో షబీర్ కాలనీలో తిరుగుతూ ఉన్నాము. దిలార్బాయ్ స్ట్రీట్లో, ఈ దిలార్బాయ్ స్ట్రీట్లో కొన్ని ఫ్యామిలీలను ఆల్రెడీ పలకరించడం జరిగింది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ దగ్గరికి వస్తే ఒక తల్లి షేక్ హసీనా, సో ఆమె 4 పిల్లలు ఉన్నారు ఇక్కడ. 4 పిల్లలకి తల్లికి వందనం పథకం కింద 52,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడని వాళ్ళ ముఖంలో వాళ్ళ చిరునవ్వు చూడండి. ఈ రోజున
ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పూర్తిగా కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటికి మనకు అందించడం జరుగుతూ ఉంది అందరికీ కూడా. అలాగే దీపం పథకం అవ్వచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాబోయే రోజుల్లో అది కూడా ఆగస్టు 15 నుంచి స్టార్ట్ అవబోతూ ఉంది. భరోసా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరు చూసే ఉండుంటారు. 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయడం జరిగింది. అంటే 1,000 రూపాయల పెన్షన్ పెంచిన దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద 8,500 కోట్ల రూపాయలు భారం పడుతుంది. 8,500 కోట్లు అంటే చిన్న బడ్జెట్ ఏం కాదు అది. అంత భారం పడినా కూడా అందరికీ మనం మాట ఇచ్చాము, అందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకు పోతా ఉంది. అలాగే మనకు దివ్యాంగులు వీళ్ళకైతే మనకు ఏదైనా పార్షియల్లీ డిజేబుల్డ్ అయితే 6,000 కానీ, అలాగే మన డయాలసిస్ పేషెంట్లు అయితే 10,000, పూర్తిగా డిజేబుల్డ్ అయితే 15,000. అలాగే కొంతమంది కూడా కొత్త వాళ్ళు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ పెన్షన్ లేదు. గత వైసీపీ పాలనలో 5 ఏళ్లలో కొంతమందికి పెన్షన్లు ఇవ్వడం, కొంతమంది ఇవ్వకపోవడం. ఈ కార్యకర్తలు ఇది మా వాళ్ళు కాదు, ఈ కార్యక్రమాలు కూడా చేశారు. ఈ కార్యక్రమాలు కూడా చాలా ఊళ్ళలో నేను చూడడం జరిగింది. మాకు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి సమానంగా చూసే పరిస్థితి. ఎవరు కూడా వాళ్ళకి పెన్షన్ రాకూడదు, వీళ్ళకి పెన్షన్ రాకూడదు, లేకపోతే ఆ కార్యక్రమం వీళ్ళకి అందకూడదు అనే పరిస్థితి లేదు. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రైతు సంక్షేమం కింద రైతును కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్లు ఈ రోజున ఉదయగిరి నియోజకవర్గంలో వింజమూరులో అన్నా క్యాంటీన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అవన్నీ కూడా పునరుద్ధరించుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో కంపెనీలు తీసుకురావడం జరిగింది ఉద్యోగాలు రావడం కోసం. ఎన్నో కంపెనీలు, ఎస్సీ వర్గీకరణ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు సంవత్సరం రోజుల్లో మనం చేసినవన్నీ కూడా ఒకసారి కుటుంబాలతో కలిసి మాట్లాడి చెప్పుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఈ కార్యక్రమం రాబోయే 4 వారాల్లో ఇంకా కూడా మనం అన్ని కుటుంబాలను కలవడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజల ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు కూడా కేవలం ఈ కార్యక్రమానికి రావడం అనే కాకుండా ఏ సమస్య చెప్పినా కూడా సావధానంగా వినడం, ఆ సమస్యకి ఏదైనా సొల్యూషన్ చెప్పడం కానీ, లేకపోతే నేను చేస్తానని చెప్పడం కానీ ఆయన ఎప్పుడు కూడా ఓపికగా అందరి దగ్గర వింటూ ఉంటారు. వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.